కాళేశ్వరం కూలేశ్వరం అన్న ఒకనాడు. మరి ఇలా గోదావరి నీళ్ళు మన అన్ని గ్రామాలకు 100 గ్రామాలకు ఇచ్చిన నీళ్లు అని చెప్తున్నావు. ఎవరిని సమ్మానించినావు? ఎవడు కట్టించిండు ఆ కాళేశ్వరం? కేసీఆర్ కాళేశ్వరం కాదా? వాళ్ళే కదా నీళ్లు. మరి ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పి నువ్వు నియోజకవర్గంలో చేసింది ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయి. 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే కాళేశ్వరానికి 1,00,000 కోట్లు అని చెప్పబట్టివి. ఇలా నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఆయన ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి. అసలు నీళ్లు ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ ప్రాజెక్టులు వచ్చినాయి? ఇలా మీ మిత్రపక్షం బీజేపీ మీ మంత్రే చెప్తుండు, మీరు రాసుకొని పూసుకొని మాట్లాడే బీజేపీ పార్టీ మీ కేంద్ర మంత్రే చెప్పిండు కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, కేసీఆర్ కుటుంబం దాన్ని ఏటీఎంగా వాడుకుంది, కాళేశ్వరాన్ని 1,000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయలు నీళ్లు కొట్టుకుపోయినాయని చెప్పేసి కేంద్ర మంత్రి స్వయంగా ఇప్పుడు నడుస్తున్న పార్లమెంట్లోనే చెప్పిండు కదా. మీకు అది వినబడతలేదా? మీరు అది చూస్తలేదో మరి మాకు తెలియదు. మీ మిత్రపక్షం మీరు ఎప్పుడు రాసుకొని పూసుకొని మాట్లాడే మీ బండి సంజయ్ కానీ ఇలా కిషన్ రెడ్డి గారే చెప్తున్నారు కదా కాళేశ్వరంలో మొత్తం అవినీతే జరిగింది, దాన్ని మొత్తం దోచుకున్నారని చెప్పేసి. ఆలేరులో ఉన్న ప్రతి ఒక్క చెరువు నింపి ఇలా ఆలేరు ప్రజలు నీళ్ళ గురించి ఎటువంటి గోసపడదన్న సొంత ఖర్చులతోని సొంత మిషన్లు పెట్టి ఎక్కడ వీలుంటే అక్కడ అన్ని విధాలుగా సుమారుగా 100కు పైగా చెరువులు నింపుకుంటూ పోతుంటే ఇలా మీరు దాన్ని జీర్ణించుకోలేక అరే ఇవాళ ఎక్కడ చూసినా ప్రజలు వీరయ్య గారి పేరే అంటున్నారని చెప్పేసి మీరు దాన్ని ఎట్లా జీర్ణించుకోవాలి? మేము ప్రజలలో చులకనైపోతున్నాము, మాకు రేపు ఇంకా పేరు ఉంటుందో ఉండదో, మా పార్టీ పేరు ఉంటుందో ఉండదో మర్చిపోయే పరిస్థితి ఉందని మీరు ఏదో లేనిపోని మాటలు మాట్లాడితే, మీరు అర్హత గురించి మాట్లాడేటప్పుడు మీ అర్హత ఏంది, మీరు ఏందని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.